పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపురం పట్టణంలోని 14వ మరియు 15వ వార్డులలో పట్టణ అధ్యక్షులైన పల్లె రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది। ఈ ప్రచారంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పథకాలు మరియు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఇంటింటికి వివరిస్తూ ప్రచారంలో తెలియజేయడం జరిగింది। స్వర్గీయ వెంకటస్వామి వినోద్ వివేక్ పెద్దపల్లి పార్లమెంటు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రజలను కోరటం జరిగింది। అదే బస్సు ఫ్రీ ఇచ్చిండు, మహిళలకి బస్సు ఫ్రీ ఇచ్చిండు, గ్యాస్ కూడా 500, కరెంటు 200 చేసిండు। ఎట్లున్నా మా కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది? గతం కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు నచ్చుతుందా? ఈ ప్రవేశపెట్టిన 6 పథకాలు మీకు నచ్చుతున్నాయా? ఓటు దేనికి వేస్తారమ్మా మీరు ఈసారి? ఖచ్చితంగా వంశీ గారినే గెలిపిద్దాం। ఇప్పుడు 5 మహిళలకు 25 లక్షల రూపాయలమ్మా, పేద మహిళలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది। ఇప్పుడు ఆమెషి గెలిస్తే కూలి 400 ఇస్తుందమ్మా, కూలి వాళ్లకు ఉద్యోగాలు 30 లక్షలు ఇస్తుండ్రు, ఆరోగ్య బీమా 25 లక్షలు ఇస్తుండ్రు, వంశీని మన ఎంపీ గెలిస్తే కనీసం మద్దతు ధర ఇస్తుండ్రు, ఇస్తారు। ఈరోజు 14, 15 వార్డులో ఎలక్షన్లో భాగంగా ప్రచారం చేయడం జరుగుతుంది। ఏదైతే గ్యారంటీ పథకాలు గురించి వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ మొబైల్ నెంబర్ సేకరించి రాసి ఇగో గెలిస్తే ఈ పథకాలు ఖచ్చితంగా అమల్లోకి వస్తాయని చెప్పడం జరిగింది। అదే కాకుండా ప్రజలందరూ వీళ్ళిద్దరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారు, పనిచేసే గుణం ఉంది వీళ్ళకు, కాబట్టి వీళ్ళను వంశీబాబుని గెలిపిస్తే మనకి ఇంకెన్నో పనులు చేసుకోవచ్చని ప్రజలందరూ కంకణం కట్టుకొని ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతున్నారు। అదే కాకుండా ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి శాంక్షన్ చేయడం అనేది ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు 33 గ్రామాలు చుట్టుపక్కల ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది ఆ బ్రిడ్జి। అదే కాకుండా మొన్న ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఇక్కడ నిరుద్యోగం ఉందంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీల్లో ప్రైవేట్ ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కలిసి వెంటనే జీవోను శాంక్షన్ చేయించి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది। అదే కాకుండా మన్నమర్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పడడం జరిగింది। అదే కాకుండా చెన్నూరులో కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది। మనం 11వ తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటే ఇంకా మన యువతకు ముందస్తు ఉద్యోగాలు ఎన్నో ఇప్పించుకోవచ్చని తెలియజేస్తున్నాం। ఎన్నికల గురించి ప్రచారంలో భాగంగా 14వ వార్డు మరియు 15వ వార్డు ప్రచారం చేయడం జరిగింది। ఆ ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గెలిస్తే ఏమైతే హామీలు ఇస్తుందో ఆ హామీల పత్రాన్ని ప్రతి గ్యారంటీ పత్రాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క వివరిస్తే వారి యొక్క సెల్ నెంబర్లతో సహా దాన్ని తీసుకొని అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గెలిచిన తర్వాత ఏం చేస్తుంది అన్నదో ఆ గ్యారంటీ కార్డులో చేసినటువంటి పథకాలను వివరిస్తూ ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది। ప్రచారంలో అందరూ కూడా
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇది మాకు చేస్తుంది అన్నటువంటి ఒక మాకు కరెంటు ఫ్రీగా ఇచ్చింది, 500 గ్యాస్ ఫ్రీగా ఇచ్చింది. ఈ గ్యారంటీ కార్డు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా మాకు పనిచేస్తారన్నటువంటి ఒక భావనతోని వాళ్ళు ఉన్నారు. అదే వెంకటస్వామి గారు గెలిచిన తర్వాత అభివృద్ధిపై దృష్టి సాధించి మంచిర్యాలలో అటు చెన్నూరులో ఉంటూ ప్రతి పొద్దున వాకింగ్లో ఈ రామకృష్ణాపూర్ కేతంపల్లి మున్సిపాలిటీ కానీ వివిధ గ్రామాల్లో ఏం జరుగుతుందనే వాకింగ్లో బయలుదేరి అతడు ఎక్కడెక్కడ ఏం పనులు ఉన్నదని కూడా పరీక్షలు చేస్తూ ఈరోజు వాటి అభివృద్ధి కొరకు డబ్బులు కూడా దాదాపు 12 కోట్ల రూపాయలను ఈ 3 నెలల లోపల వెచ్చించి పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనించి రానున్న పార్లమెంట్ రోజుల్లో ఈ గ్యారంటీ స్కీమ్లో ఉన్నటువంటి గ్యారంటీ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీము అమలు కావాలంటే మీరు వంశీబాబు చేతి గుర్తుకు ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. దయచేసి మీరందరూ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.